హరహర మహాదేవ శంభో శంకర. మిథున రాశివారు తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు మోకరిల్లి చేతులు జోడించబోతున్నారు. అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎందుకు చేతులు జోడించబోతున్నారు? అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు? ఈ విషయాలు అన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశివారు ముఖ్యంగా మే 7, 8, 9, 10వ తేదీలలో పెద్ద పెద్ద శుభవార్తలు అంటే మిఠాయిలు పంచిపెట్టేటువంటి శుభవార్తలనైతే వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం మిథున రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మిథున రాశివారు రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే 12 రాసులు ఉంటాయో ఆ రాసులు అన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి ఈ యొక్క మిథున రాశి వారికి మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ మిథున రాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో వీరికి కోపం కూడా ఒక ప్రళయమనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోరు. అందువలన మిథున రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవ్వటం కూడా జరుగుతూనే ఉంటుంది. అలాగే మీరేదైతే సాధించాలి అని కోరుకుంటారో అటువంటి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మిథున రాశిలో పుట్టిన వారు ఈ 4 రోజులలో మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మీరు అస్సలు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలను ఎదుర్కొనటం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా మిథున రాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. ఈ 4 రోజుల్లో మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిలను పంచిపెడతారని చెప్పుకోవచ్చు. అంటే అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మిథున రాశివారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయటం చాలా ముఖ్యమైన విషయం. ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. మిథున రాశివారు శివుణ్ణి ఆరాధించటం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయని మన జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీరు బుధగ్రహం పాలనలో ఉంటారు. శివుణ్ణి పూజించటం వలన చాలా మంచి ప్రయోజనాలైతే కలుగుతాయి. ఈ రాశి వారికి ఆలోచనలు వేగంగా అస్థిరంగా ఉంటాయి. శివుణ్ణి ఆరాధించటం వలన మనసు పైన నియంత్రణ ప్రశాంతత లభిస్తుంది. శివుడు జ్ఞానానికి ధ్యానానికి అధిపతి. దక్షిణామూర్తి రూపంలో ఆయన్ని పూజిస్తే బుద్ధి సక్రమంగా మారుతుంది. విద్యా వృత్తిలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా సోమవారం రోజు శివుణ్ణి పూజించడం ఉత్తమం. చెరుకు రసం లేదంటే తేనె కలిపిన పాలుతో శివుడికి అభిషేకం చేయటం చాలా మంచిది. బిల్వ పత్రాలు లేదంటే మల్లె పువ్వులు సమర్పించటం చాలా శుభకరం. అలాగే ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించటం మీకు చాలా మంచిని చేకూరుస్తుంది. శివయ్యను పూజించడం వలన మీకు ఉన్నటువంటి తెలియని బాధలు మరియు కోపం తగ్గిపోతాయి. అంతేకాదు ఈ మిథున రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవలసినటువంటి 2 ముఖ్యమైన విషయాలు. మొదటిది మీరు దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మటం మొదలు పెడతారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి మిథున రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అని అనుకుంటే మీరు తప్పకుండా దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలుపెట్టండి. మిథున రాశివారు చేస్తున్నటువంటి ఇంకొక పెద్ద తప్పేమిటంటే డౌట్లో ఉండిపోవటం. అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండటం. మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్నే మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇక
ఇలా చేయటం వలన మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఇక నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మటం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. అలాగే మిథున రాశివారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోవాలి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పుకోవద్దు. ఎందుకంటే మీరు చెప్పబోయే విషయాన్ని ముందుగా వేరొకరికి చెప్పటం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. మీరు చేసే పనిని జరగకుండా చేయటానికి ప్రయత్నాలనేవి వాళ్ళందరూ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా ఉత్తమమనే చెప్పుకోవచ్చు. ఈ మిథున రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా ఉంటుంది. కానీ ఈ 4 రోజులలో మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని మీరు గట్టిగా నమ్మవచ్చు. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ 4 రోజులలో 100 కేజీల మిఠాయిలను పంచుకోవచ్చు. అంతటి పెద్ద పెద్ద శుభవార్తలనైతే వినబోతున్నారు. అసలు అదేంటి అని మనం చూసుకున్నట్లయితే మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. అంటే కొత్త కొత్త పనులు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అని అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యానికి చేరుకోవాలి అని అనుకుంటున్నారు. అటువంటి వాటన్నిటితో కూడా మీరైతే విజయాలను సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాదు ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగి పోవటానికి వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయటానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయటం జరుగుతుంది. కానీ మీరేమాత్రము కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని ముందుకు నడవటం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరెప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళతారు. అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి. కాబట్టి ఈ 4 రోజులలో మీ నూతన ప్రారంభాలు మొదలవుతాయనే చెప్పుకోవచ్చు. నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవటం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవటం కానివ్వండి, నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వలన మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. మిథున రాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచైతే శుభవార్తలు వినే అవకాశాలైతే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసింది ఒకటే ఒక పరిష్కారం. మొదటిగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి పీడలు ఉన్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోతాయి. మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు. అలాగే ఈ మిథున రాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతుల్ని జోడించబోతున్నారు. ఇక మీకు తిరుగే ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాళ్ళతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా సరే, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోనికి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు. ఈ 2 వ్యక్తులు ఎవరు? అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో ఈ 4 రోజుల్లో జరగబోయేటటువంటి అద్భుతాలు ఏమిటి? గుడ్ న్యూస్లు మీకు ఏ రంగంలో బాగుంటుంది? ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఈ 4 రోజులలో
మంచేంటి, అసలు చెడేంటి, దీని నుంచి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడి నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకునే వారవుతారు. అలాగే మిథున రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలయ్యే పని కాదు. ఇక మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరేది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఎప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళసలు దేనికి పనికిరారు అని ఎప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి, అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడేమే, మిమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేశాము అని నోరు మూసుకునేలాగా సమాధానం మీరెక్కడి నుంచి వాళ్ళకి చెబుతూనే ఉంటారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయమైతే ఆసన్నమైపోయింది. ఇక నుంచి మిథున రాశి వారి యొక్క జాతకం మారిపోతుంది. రాబోయే 48 గంటల్లో మీరు అతి పెద్ద గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి, అలాగే మీరెంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది. ఇక్కడి నుంచి మీరు ప్రతి ఒక్కరి నోరును మోయించేస్తారు. అయితే మిథున రాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటూ వస్తారు. కాకపోతే మీలో ఉన్న బద్ధకం, లేజీనెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడి నుంచి లేజీనెస్తో ఏ పని అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలా మీకు చేస్తారు. కాబట్టి మీలో ఉండేటటువంటి లేజినెస్ని విడిచిపెట్టి చక్కగా మీ పనులను మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదంటే మీ స్నేహితులు కావచ్చు. ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకుముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారు అని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరేమాత్రము కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారవుతారు. ఎందుకంటే డబ్బులున్నప్పుడు మీ దగ్గర ఉండటం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగానే మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులనేవి తీస్తారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి. కాబట్టి ఈ మిథున రాశి వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులు చేసుకోండి. ఈ రాశివారు బుధుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ప్రతి బుధవారం ఆవుకు పచ్చగడ్డి లేదంటే హెజ్రాలకు దానం ఇవ్వటం చాలా మంచిది. అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దానం చేయండి. దానివలన మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు.